ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మనం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా ఎలా ఉండాలి అన్నది మనం తెలుసుకున్నాము. దాన్ని ముందుకు సాగిద్దాము. ప్రతిసారిలాగే మనతో ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు. వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కే, గాడ్లీవుడ్ స్టూడియోలో మీకు హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, మనం లాస్ట్ ఎపిసోడ్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రెస్పెక్ట్ ఉండాలి అని తెలుసుకున్నాము. అయితే రెస్పెక్ట్ అయితే ఉంటుంది బయట నుంచి, కానీ కొన్నిసార్లు డెసిషన్ తీసుకునే టైంకి ఏమవుతుందంటే నాకు ఎక్కువ తెలుసు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇద్దరు వర్కింగ్ అయినా సరే. సో ఏంటంటే ఇద్దరికి నాలెడ్జ్ ఉంటుంది. సో నేను చెప్పింది కరెక్ట్ అన్న ఆ పాయింట్కి వచ్చేస్తారు వాళ్ళు. యాక్చువల్గా రెస్పెక్ట్ ఫిజికల్ టర్మ్స్లో ఉండకూడదు. రెస్పెక్ట్ అనేది ఇంటర్నల్గా ఉండాల్సింది. అంటే ఫిజికల్ టర్మ్స్లో నీకెంత నాలెడ్జ్ ఉంది, నాకెంత ఉంది, మీరెంత సంపాదిస్తున్నారు, మీరెంత చదువుకున్నారు, నేనెంత చదువుకున్నాను, ఈ ఆధారంగా రెస్పెక్ట్ ఉండడం కాదు. రెస్పెక్ట్ ఒక ఆత్మకి ఇంకొక ఆత్మతో చాలా మంచి భావన ఉండాలి. ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటూ గౌరవిస్తూ ఉండడం, అది రెస్పెక్ట్. అంటే ఎవరు ఎలా ఉన్నారో వారిని ఆ విధంగా వారిని కించపరచకుండా, వారిని విమర్శించకుండా, వారి యొక్క భావాలని మనము ఆదరించడం, దానిని గౌరవం. అంటే నాలెడ్జ్ ప్రకారం కాదు, అది వాళ్ళ లెవెల్ ప్రకారం కాకుండా సోల్ కాన్షియస్లో రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళు ఎలా ఉన్నారో అలా. అంటే ఫిజికల్ టర్మ్స్ని చూడకూడదు, వారి యొక్క ఆంతరిక విశేషతలని మనం చూడాలి. ఈ విషయంలో మనము విశేషతలను చూడడంలో యాక్చువల్గా ఒక ఎక్సర్సైజ్ కూడా మనం చేయొచ్చు. సపోజ్ ఇందులో ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లోనే చూస్తే ఇద్దరు ఒకరికొకరి విశేషతలను లిస్ట్ అవుట్ చేయాలి. ఇద్దరు రాసుకోవాలి, లేదా దాని యొక్క లిస్ట్ తీయాలి. తనలో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, ఏమేమి విశేషతలు ఉన్నాయి, మొత్తం అన్ని విశేషతలు. అంటే నా హస్బెండ్ చాలా ఇంటెలిజెంట్, చాలా ఎడ్యుకేటెడ్, చాలా హ్యాండ్సమ్, ఇలా కాదు. ఇంటర్నల్గా ఎంత పీస్ఫుల్గా ఉంటారు, వాల్యూస్ విషయము, వాళ్ళ యొక్క ఆంతరిక గుణాల విషయం, అంటే ఇంట్రెన్సిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సోల్వి, వాటి ఆధారంగా ఒకవేళ ఆ వాల్యూస్ అన్నింటినీ లిస్ట్ అవుట్ చేస్తే వాళ్ళ పట్ల చాలా గౌరవం పెరుగుతుంది. ఓకే, అయితే విశేషతలను చూడాలి, లిస్ట్ అవుట్ చేయాలని చెప్పారు. సో విశేషతలు అయితే కనిపిస్తున్నాయి, అదేవిధంగా నెగిటివిటీ ఏదైతే కొంచెం అందరిలో ఉంటుంది, సో అది కూడా కనిపిస్తుంది. కానీ ఫీలింగ్ ఏంటంటే మన వాళ్ళకి మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? అంటే విశేషతలను చూస్తూ ఉండడం మనం స్టార్ట్ చేస్తే, మనం విశేషతలన్నింటినీ బాగా లిస్ట్ అవుట్ చేస్తే చాలా ఎక్కువ విశేషతలు వస్తాయి. ఆ విశేషతలన్నీ వచ్చిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు ఒకటి రెండు కామన్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి, బలహీనతలు అయితే ఉంటాయి. కానీ విశేషతలన్నింటినీ మనం ముందు పెట్టుకుంటే వీళ్ళు ఇంత మంచి వ్యక్తినా, ఇంత మంచి వ్యక్తితో నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నానా అని మీరే చాలా ఆశ్చర్యపోతారు. అంటే యూ విల్ స్టార్ట్ లైకింగ్ హిమ్. చాలా వండర్ఫుల్ పర్సన్ అని అనిపిస్తుంది. ఎవరైనా మనకి బాగా విశేషతలు ఉన్నటువంటి వారు కనిపించి ఎంత మంచి వ్యక్తి అని అనుకున్న తర్వాత ఒకటి రెండు బలహీనతలు ఏమైనా వారిలో ఉంటే పర్వాలేదు, ఇట్స్ ఓకే అని అనుకుంటారు. జనరల్గా చూడండి, ఎవరినైనా మీరు చాలా ఇష్టపడ్డారు, ఎంత బాగున్నారు అసలు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ యొక్క రెస్పెక్ట్ ఏంటి, వాళ్ళ నమ్రత ఏంటి, ఎంత బాగా వారు ఉన్నారు, వారి యొక్క గుణం చాలా బాగుంది అని మీకు నచ్చినప్పుడు 2-3 లోపాలు వాళ్ళలో ఉన్నా మీరు దాన్ని ఎక్కువగా పట్టించుకోరు. అంతే. ఇప్పుడు బ్యాలెన్స్లో మనం చూసినట్లయితే విశేషతలేమో చాలా ఎక్కువ ఉన్నాయి, లోపాలు 1-2 ఉన్నాయి. సో దట్ డజంట్ మ్యాటర్. అంత ఎక్కువగా అది వాళ్ళకి ప్రాబ్లమేటిక్గా అనిపించదు. విశేషతలని చూస్తూ ఉండడం వలన ఇంకా వారు విశేషంగా అవుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మనము ప్రతి ఒక్కరిలోని విశేషతలను అలా చూస్తూ ఉంటే మన రిలేషన్షిప్ చాలా బాగవుతుంది. మన హోల్ వే ఆఫ్ లుకింగ్ చేంజ్ అయిపోతుంది. మనం వారితో డీల్ చేసే విధానం కూడా మారుతుంది. హై రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఈ ఇద్దరి మధ్యలో ఏర్పడుతుంది మనం విశేషతలను చూడటం వలన. కానీ ఏ మూమెంట్ అయితే మళ్ళీ మనం నెగిటివిటీస్ని హైలైట్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మళ్ళీ మన యొక్క రిలేషన్లో తేడా అనేది వస్తుంది. సో ప్రతిసారి మనం కేర్ తీసుకోవాలి. నేను విశేషతలనే చూడాలి, విశేషతలనే వర్ణించాలి. రోజు ఒకసారి చెక్ చేసుకోవాలి, నేను ఎలాంటి స్పెక్టికల్స్ పెట్టుకున్నాను,
సో ఎలాంటి స్పెక్టికల్స్ మనం పెట్టుకుంటే అలాంటివి మనకు అందరిలో కనిపిస్తాయి. ఇప్పుడు మీరు మంచి డ్రెస్సే వేసుకున్నారు, కానీ నేను బ్లాక్ కలర్ స్పెక్స్ పెట్టుకొని మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి, నాకు మీరంతా కూడా బ్లాక్గానే కనిపిస్తారు. సో ఇట్ డజంట్ మీన్ దట్ మీరు బ్లాక్ డ్రెస్ వేసుకున్నట్టు ఏం కాదు, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. మీ యొక్క డ్రెస్ కలర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ నేను బ్లాక్ కలర్ స్పెక్టికల్స్ పెట్టుకోవడం వలన నాకంతా బ్లాక్గా కనబడుతుంది. ఒకవేళ నేను బ్లాక్ కలర్ స్పెక్టికల్స్ తీసేసి నవ్ ఐ చూస్ ప్లెయిన్ గ్లాసెస్, వైట్ గ్లాసెస్, ఇప్పుడు నాకు ఉన్నట్లుగా చక్కగా మంచిగా కలర్స్ కనిపిస్తాయి. ఐ కెన్ ఎంజాయ్ దట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మీ. అండ్ అగైన్ ద కంట్రోల్ కమ్స్ బ్యాక్ టు మీ. నేను దేన్ని చూస్ చేసుకుంటున్నాను, ఏ రకంగా దాన్ని చూస్తున్నాను, ఎదుటి వారిని నేను ఏ రకంగా స్వీకరిస్తున్నాను, అంచనా వేస్తున్నాను, దానిపైనే మన యొక్క రిలేషన్షిప్ అనేది బిల్డప్ అవుతుంది. ఒకవేళ నేను విశేషతలను ఎంచుకొని విశేషతలని చూస్తూ ఉంటే డెఫినెట్లీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. ఒకవేళ నేను లోపాలను ఎంచుకొని చూడాలి అనుకుంటే దట్స్ ఫైన్, ఓకే, కానీ దానివల్ల సఫరింగ్ని కూడా నేనే బేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఏమవ్వదు, నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను సఫర్ అవుతాను. ఎవ్రీ టైం మనం చెక్ చేసుకోవాలి, మనం ఏది చేస్తూ ఉన్నా దాని యొక్క ప్రభావం మన నుండి ఎదుటి వారికి వెళ్తుంది. మన రిలేషన్షిప్ ఎదుటి వారితో డైరెక్ట్గా లేదు, ఫస్ట్ మనతో మనకు, ఆ తర్వాత ఎదుటి వారికి. ప్రతి రిలేషన్షిప్లో మనం వారిలో ఏది చూస్తూ ఉన్నామో ఆ చూస్తూ ఉన్నంతసేపు మనల్ని మనం చాలా అందంగా చేసుకుంటున్నట్టు. నేను మీలో విశేషతలు చూస్తూ ఉంటే మీరు నాకన్నా చాలా మంచిగా అయిపోతారేమో అంటే అలాంటి విశేషతలు నాలో కూడా ఉంటాయి కదా, మరి వాళ్ళలో స్పెషాలిటీ ఏముంది? నేను విశేషతలను చూస్తున్నాను కాబట్టి మీరు విశేషంగా అనిపిస్తున్నారు, మరి అలాంటివే నాలో కూడా ఉంటాయి, వారు కూడా నాలో చూడాలి అని ఇలా ఎక్స్పెక్ట్ చేయడం కాదు. మనం విశేషతలను చూస్తున్నాము అంటే మనం మన యొక్క అందాన్ని వ్యక్తపరుస్తున్నట్టు, మనం మన ఇన్నర్ బ్యూటీ ఏంటో వ్యక్తపరుస్తున్నట్టు. ఇట్స్ యాక్చువల్లీ లైక్ ఎదుటి వారికి ఎక్కువ బెనిఫిట్ జరుగుతుందేమో అనుకుంటారు విశేషతలను చూడడం వలన. ఇంకా వాళ్ళు నన్ను డామినేట్ చేసి ముందుకెళ్ళిపోతారు, వాళ్ళు చాలా బాగా సుపీరియర్గా ఫీల్ అవుతారు, నేనేమో ఇలాగే ఉండాల్సి వస్తుంది అని అనుకుంటారు. ప్రైజ్ చేస్తే కనుక వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు అంటే వాళ్ళే డామినెంట్గా. కానీ యాక్చువల్గా ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని డామినేట్ చెయ్యరు, మన థాట్సే మనల్ని డామినేట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం ఎదుటి వారి యొక్క విశేషతలను చూస్తూ ఉండడం వలన ఫస్ట్ బెనిఫిట్ మనకే జరుగుతుంది. ఇట్స్ లైక్ ఐఎమ్ క్లీనింగ్ మై డర్ట్. నా స్పెక్టికల్స్ని నేను క్లీన్ చేసుకున్నాను కాబట్టి నాకు మంచిగా మీరు కనిపిస్తున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ చేంజ్డ్ యాజ్ అ పర్సన్. మీరు అలాగే ఉన్నారు, మీలో లోపాలు కూడా ఉన్నాయి, మీలో కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, కానీ నేను మిమ్మల్ని చూసే విధానం మారడంతో నాకు మీరు మంచిగా కనిపిస్తున్నారు. అంటే నేను ఏదైతే ఎక్స్టర్నల్గా వ్యక్తపరుస్తున్నానో అదంతా నేను లోపల క్రియేట్ చేసుకుంటున్నదే, దాని రిఫ్లెక్షనే అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. అంటే ఇప్పుడు నేను లోపల చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను కాబట్టి నేను ఎక్స్టర్నల్గా బ్యూటీని అందరిలో చూడగలుగుతున్నాను అని అర్థం. అంటే దానివల్ల ఫస్ట్ బెనిఫిట్ మనకి, ఆ తర్వాతే నెక్స్ట్ అందరికీ చేరుతుంది. కాబట్టి విశేషతలను చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలా అనుకోకూడదు, అంటే నేను చూస్తుండడం వలన వాళ్ళు సుపీరియర్ అయిపోతారు, నేను చూస్తే నాకు లాభం ఏంటి అని ఎప్పుడు అనుకోవద్దు. ఫస్ట్ బెనిఫిట్ మనకే జరుగుతుంది, మనమే చాలా హ్యాపీగా ఉంటాం, మనమే చాలా ప్లెజెంట్గా ఉంటాం. ఎందుకంటే ఈ బలహీనతలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకేం బాధ ఉండదు, వాళ్ళ వీక్నెసెస్ని వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తారు, దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. మనమే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం వాళ్ళని చూస్తూ ప్రతిసారి. వాళ్ళు ఎంతకీ మారట్లేదు, మార్చుకోవట్లేదు, వాళ్ళకి అది మార్చుకోవాలని కూడా అనిపించట్లేదు, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రియలైజింగ్. మనం మాత్రం ప్రతి స్టెప్లో దాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఇంకా ఇలాగే చేస్తున్నారు, ఇలాగే ఉన్నారని మనం చాలా సఫర్ అవుతున్నాం. మరి ఇప్పుడు మనం విశేషతలను చూడడం ప్రారంభిస్తే ఫస్ట్ మనం రిలాక్స్ అవుతాం. వాళ్ళు మారినా మారకపోయినా, సిచ్యుయేషన్ మారకపోయినా మనం మారడంతో మనం చాలా హ్యాపీగా ఉంటాం, ప్లెజెంట్ మూడ్తో ఉండగలుగుతాం. అయితే కొంతమంది వైఫ్స్, కొంతమంది హౌస్ వైఫ్ నుంచి విన్నాను, వాళ్ళు పాపం చేంజ్ చేయడానికి చాలా ట్రై చేస్తారు, అంటే వాళ్ళకి ఎదుటి వ్యక్తికి నచ్చినట్టుగా ఉండడానికి, కానీ మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది, ఎంత చేంజ్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తికి తగినట్టుగా నేను మారుతున్నాను అనుకోవడం కూడా ఒక రాంగ్ బిలీఫే.
అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను హస్బెండ్కి తగినట్టుగా మార్పు చేసుకుంటున్నాను, నేను ఆయన ఇష్టపడినట్లుగా ఉంటున్నాను, ఆయన చెప్పినట్లుగా చేస్తున్నాను, ఆయనకి ఎలా అంటే అలా నడుచుకుంటున్నాను అని భావిస్తారు. బట్ దట్స్ ఆల్సో రాంగ్. మనం ఎదుటివారి కారణంగా ఏమీ చేయట్లేదు. మనం రియలైజ్ అవ్వాలి, ఎదుటివారు మనల్ని ఇలా ఉండు అని చెప్పగలుగుతారు అంతే. ఫైనల్గా ఉండేది ఎవరు? మనమే. మన ఇష్టం ఉంటే ఉంటాము, లేకపోతే ఉండం. అవును. ఇప్పుడు మనం ఉంటున్నాము అంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ఇష్టపడే ఉంటున్నట్లు. కొందరు ఏమంటారంటే నాకు ఇష్టం లేకున్నా వాళ్ళ కొరకు నేను ఉంటున్నాను అంటారు. వాళ్ళ కొరకే మీరు ఉంటున్నా కూడా మీ మనసు దాన్ని అంగీకరించిందా లేదా? ముందు మీరు అంగీకరించారు, ఓకే నేను ఇప్పుడు సరే వాళ్ళకి ఇష్టమైనట్టుగా అయినా ఉంటాను అని. ఎవరు అంగీకరించారు? అది ఇంటర్నల్గా మనమే అంగీకరించి మనమే ప్రిపేర్ అయ్యాం. వీ హ్యావ్ చూజన్ దట్. ఫోర్స్ఫుల్గా ఏ సంబంధంలో ఎవరిని మనం నడిపించలేం. సపోజ్ ఇప్పుడు మీరు ఆ చైర్లో కూర్చున్నారు, నేను మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా ఆ చైర్ నుండి లేపలేను. ఐ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ యూ ఆర్ ఐ కెన్ ఆర్డర్ యూ ప్లీజ్ గెటప్ అని నేను అడగగలుగుతాను. కానీ ఫైనల్గా లెగవాల్సింది ఎవరు? లోపల నుంచి నాకే రావాలి. మీరు లెగుస్తారో లెగవరో అది మీ ఇష్టం. అంటే మీ ఆలోచనతో మీకు లెగవాలి అనిపించినప్పుడు మీరు లెగుస్తారు. మీరు చెప్పారు కాబట్టి నేను లెగిచాను అని మీరు అనలేరు అప్పుడు. ఎందుకంటే మీకు ఆలోచన వచ్చి మీరు లెగవాలి అనుకుంటేనే మీరు లెగుస్తారు. నేను ఎంతైనా మిమ్మల్ని లోపల నుండి మీరు చేస్తున్నారు. నేను కేవలం మీ పైన ప్రెషర్ తీసుకొస్తున్నానేమో, కానీ అల్టిమేట్గా దాన్ని పాస్ చేస్తున్నది మీరే దాన్ని యాక్సెప్ట్ చేసి ఓకే ఇప్పుడు నేను ఇలా ఉంటాను, ఇలా చేస్తాను అని అనుకొని మీరు చేస్తున్నారు. కాబట్టి దాని రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి తప్ప ఆ హస్బెండ్ కోసం నేను ఇంత చేస్తున్నాను అయినా ఇలా జరుగుతుంది అని అనడానికి లేదు. మీరు ఎవరి కోసం ఏది చెయ్యట్లేదు, మీకు మీరుగా ఇష్టపడే దాన్ని చేయడానికి ప్రిపేర్ అయ్యారు. యూ హ్యావ్ రైట్లీ చూజన్ దట్ అండ్ యు ఆర్ డూయింగ్ ఇట్ విత్ యువర్ ఓన్ ఇంటెన్షన్. ఎదుటివారు మిమ్మల్ని ఫోర్స్ చేశారే కావచ్చు, కానీ ఫైనల్గా ఆ ఫోర్స్లో మీరు ఎప్పుడైతే చేద్దామని అనుకున్నారో అప్పుడే ప్రిపేర్ అయ్యారు. అప్పటి వరకు మీరు చేయలేదు దాన్ని. సో రెస్పాన్సిబిలిటీ మీదే అవుతుంది. అవును. అయితే విశేషతలను చూడాలి అని చెప్పారు. సరే నేను విశేషతలు చూస్తున్నాను, ఎదుటి వ్యక్తి నాలో ఉన్న లోపాలే చూస్తూ ఉంటే ఏం చేయాలి? పరమాత్మ ఏం చెప్తారంటే మనం ఎప్పుడు ఎవరి యొక్క మార్పు కోసం ఎదురు చూడొద్దు. ఎదుటి వ్యక్తి నాలో లోపాలు చూస్తున్నాడా, విశేషతలు చూస్తూ ఉన్నాడా, దట్స్ నాట్ ఇంపార్టెంట్. నేనేం చూస్తున్నానో దట్ మ్యాటర్స్. అంటే నేను వారికి ఏమి ఇస్తున్నాను, నేను నా నుండి ఏది ఫ్లో అయ్యేలాగా చేస్తున్నాను, ఏది నేను తీసుకుంటున్నాను, అది ఇంపార్టెంట్. ఎదుటివారు మారాలి అని, ఎదుటివారి పరివర్తన కొరకు మనం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇంటెన్షన్ ఉన్నప్పుడు, వాళ్ళల్లో ఆ రియలైజేషన్ కలిగినప్పుడు వాళ్ళలో ఆ మార్పు వస్తుంది. మనం కేవలం వాళ్ళ యొక్క బిహేవియర్ కారణంగా మనం డిస్టర్బ్ అవ్వకుండా, మన రిలేషన్లో ఎటువంటి ఆటంకం రాకుండా మనం జాగ్రత్త పడాలి. మన వైపు నుండి మనం ఎంత చేస్తున్నాం అనేదే మనం చూసుకోవాలి తప్ప, అంటే రాజయోగ ఈజ్ ఆల్ అబౌట్ సెల్ఫ్ చేంజ్, నాట్ అబౌట్ చేంజింగ్ అదర్స్. మన చుట్టూ ఉన్న వారిని పరివర్తన చేయడం కాదు, స్వపరివర్తన. మనం ఎంతవరకు స్వయాన్ని పరివర్తన చేసుకుంటున్నాం, ఎంతవరకు మన ఆలోచనలని మన భావాలని శుద్ధంగా పవిత్రంగా ఉంచుకుంటున్నాం, ఎంతవరకు మనం ఎదుటి వారిని మంచి ఉద్దేశంతో, ప్యూర్ ఫీలింగ్తో, పవిత్ర ఆత్మ అనేటువంటి భావంతో చూస్తున్నాం. ఈ భావాలు, ఈ రకమైనటువంటి వైబ్రేషన్సే మనలో రావడం అది ముఖ్యము. అది మనం చేస్తున్నామా లేదా చూసుకోవాలి. అది ఫ్లో అవుతూ అవుతూ ఒకరోజు హస్బెండ్లో మార్పు రావచ్చు, కానీ వీ విల్ నాట్ వెయిట్ ఫర్ దట్. ఆయన ఎందుకు ఇంకా నాలోనే లోపాలు చూస్తున్నాడు, నేను మాత్రం ఇంత మంచి చేసినా ఇంకా రికగ్నైజ్ చేయట్లేదు, ఇంకెప్పుడు చూస్తాడు, ఇలాగే లోపాలు చూస్తూ ఉంటాడా అని అలా ఎదుటివారి పరివర్తన కోసం మనం ఎదురు చూడడము చేయకూడదు. అయితే నేను మంచిగానే ఉన్నానన్న ఫీలింగ్ నాకుంది. ఇఫ్ ఐ డోంట్ చూస్ టు చేంజ్, దెన్ దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఐ గెట్ వాట్ ఐ లైక్, అంటే నేను ఏది ఇష్టపడతానో అది నాకు లభిస్తుంది లైఫ్లో. సెకండ్ ఈజ్ ఐ లైక్ వాట్ ఐ గెట్, అంటే నాకు ఏదైతే లభిస్తుందో దాన్ని నేను ఐ స్టార్ట్ లైకింగ్ ఇట్. అంటే ఫస్ట్ విషయంలో అంటే ఐ గెట్ వాట్ ఐ లైక్, అంటే నేను దేన్ని ఇష్టపడితే అది నాకు లభిస్తుంది. నేను మంచి విషయాలు ఏవైతే చేస్తానో, ఏవైతే థింక్ చేస్తానో, ఎలా అయితే ఉంటానో,
నేను ఆశించినట్లుగానే నాకు అన్నీ లభిస్తాయి. ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంది, ఒక మంచి సెల్ఫ్ పైన అథారిటీ ఉంది, చాలా మంచి విశ్వాసం ఉంది అందులో. నేను మంచి చేస్తే నాకు తప్పకుండా మంచి లభిస్తుంది, నేను మంచిని ఇష్టపడితే తప్పకుండా నా లైఫ్లో మంచి జరుగుతుంది అని ఒక ప్యూర్ ఫీలింగ్ ఉంది ఇందులో. సో ఐ గెట్ వాట్ ఐ లైక్. కానీ అన్ని సందర్భాల్లో ఇది కుదరదు. అవును, మనం లైక్ చేసినవన్నీ మనకు ప్రతిసారి లభించవు లైఫ్లో. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లవర్ పాట్ ఉంది, నాకు నచ్చింది కాబట్టి నేను అది నాకు లభించింది. నాకు నచ్చిందే ప్రతిసారి లభించాలని లేదు. ఇప్పుడు ఇంకొకసారి ఇంకొక రకమైన ఫ్లవర్ పాట్ని ఎవరైనా నాకు గిఫ్ట్ చేశారు, ఆ గిఫ్ట్ ఇచ్చింది నాకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బోత్ థింగ్స్ ఆర్ దేర్, బట్ ఐ చూస్ టు లైక్ ఇట్. నేను దాన్ని నచ్చే విధంగా చేసుకుంటాను. అంటే మనకి ఏది దొరికిందో వీ షుడ్ బి హ్యాపీ విత్ దట్. ఇట్స్ నాట్ దట్ వీ షుడ్ బీ హ్యాపీ, బట్ ఐ చూస్ టు బీ హ్యాపీ. నేను కంపల్షన్ ఏం లేదు ఇక్కడ, ఫోర్స్ ఏం లేదు, కానీ నేనే దాన్ని ఎంచుకుంటున్నాను. నాకు అది లభించింది కాబట్టి ఐ విల్ స్టార్ట్ లైకింగ్ ఇట్. ఇప్పుడు అన్ని సంబంధాలు జీవితంలో మనం అనుకుంటున్నట్టుగా మనకి మనం చూస్ చేసుకున్నవే లభించవు. ఆటోమేటిక్గా అన్ని సంబంధాలు మనకి ఏర్పడతాయి. ఇప్పుడు పేరెంట్స్ని మనం చూస్ చేసుకోలేము, మన సిబ్లింగ్స్ని అంటే మన తోటి వారు, మన అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెల్ని మనం చూస్ చేసుకోలేము. అలాగే ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో కూడా హస్బెండ్తో రిలేషన్ ఒక్కటే కాదు కదా ఏర్పడేది, ఈ రెండు పరివారాల మధ్యలో సంబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు హస్బెండ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని అయితే చూస్ చేసుకోలేము కదా, వాళ్ళు ఆటోమేటిక్గా లభిస్తారు. సో ఏదైతే లభించిందో నాకు దాన్ని నేను ఇప్పుడు నచ్చుతాను, అంటే దాన్ని నేను ఇప్పుడు ఇష్టపడటానికి ప్రయత్నిస్తాను. ఐ స్టార్ట్ లైకింగ్ ఇట్. నా పైన నేను వర్కౌట్ చేస్తాను. ఈ విషయంలో నాకు నేను మాట్లాడుకుంటూ, నాకు నేను కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ నేను ఈ సంబంధాన్ని ఇష్టపడతాను. ఇది నాకు లభించింది కాబట్టి ఐ విల్ డూ వర్క్ ఆన్ ఇట్. నేను దీన్ని బాగుంచుకోవడానికి, ఈ సంబంధంలో ఇంకా బ్యూటీని తీసుకురావడానికి, ఇంకా ఈ సంబంధం మధురంగా అవడానికి ఏమేమి నా వైపు నుండి నేను చెయ్యాలో దానికోసం నేను ప్రయత్నిస్తాను. దిస్ ఈజ్ సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్. అండ్ ద థర్డ్ ఆప్షన్ ఈస్ you have already got it, and without liking spend your rest of the life. అంటే మీకు ఏవైతే లభించాయో సంబంధాలు లేదా మీ జీవితంలో, దాన్ని మీరు ఇష్టపడకుండానే మీ జీవితాన్ని కొనసాగించడం. అంటే అక్కడ మీరు ఎప్పుడు స్ట్రెస్తో, టెన్షన్తో, అయిష్టంతో, నెగటివిటీతో, ఇరిటేట్ అవుతూ, ఎస్ ఇట్స్ అవర్ చాయిస్. అగైన్ వాట్ వీ లైక్ వీ విల్ గెట్. ఇఫ్ దట్ ఈస్ నాట్ ద ఆప్షన్, దెన్ సెకండ్ థింగ్ ఈజ్ మీకు ఏది లభిస్తుందో దాన్ని మీరు లైక్ చేయడం స్టార్ట్ చేయండి. మీ దగ్గరే ఉంది, మొత్తం అంతా కూడా మీ చేతుల్లో ఉంది. మీరు మీ సంబంధాలని, మీ లైఫ్ ఎస్ ఎలా మార్చుకోవాలనుకుంటే అలా మీరు మార్చుకోవచ్చు. యూ కాంట్ బ్లేమ్ గాడ్ ఆర్ యూ కాంట్ కంప్లైంట్ ఎనీబడీ. ఎస్ నాకు ఇలాంటివి లభించాయి ఇంకా నేనేం చేస్తానని అనడానికి లేదు. మనం స్వీకరించడంలో ఉంది, మనం మార్చుకోవడంలో ఉంది. మనం మార్చుకోవడం అంటే కూడా ఎదుటి వ్యక్తులను కాదు, మళ్ళీ మన ఆలోచన విధానంని, మన చూసే దృష్టికోణాన్ని మనకి మనం మార్చుకోవడం. అలా మనం మన సంబంధాలని ఎంత అందంగా అయినా మార్చుకోవచ్చు, మన జీవితాన్ని చాలా ఆనందమయంగా చేసుకోవచ్చు. ఓకే, ఇట్ వాజ్ సో వండర్ఫుల్. ఈ రిలేషన్ని కూడా ఎంత టఫ్గా ఉన్నా సరే సిచ్యువేషన్స్ మనం పాజిటివ్ థింకింగ్ వల్ల ఈజీగా దీన్ని మోల్డ్ చేసుకోవచ్చు. అంటే ఫీలింగ్ అంతా కూడా మనలో ఉంది, యాక్చువల్గా సిచ్యువేషన్లో లేదు అని క్లియర్గా చెప్పారు మీరు. ఇంత అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మనం విన్నాం కదా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా ఇప్పుడు బ్లాక్ గోగల్స్ పెట్టుకుంటే అంతా బ్లాక్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనం పాజిటివ్ థాట్స్ మనలో ఉంచుకుంటే మనకంతా ఎదుటి వ్యక్తిలో పాజిటివిటీ, విశేషతలు మాత్రమే కనిపిస్తాయని తెలుసుకున్నాము. ఇలాగే మరికొన్ని మంచి విషయాలతో మేము ముందుంటాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాం. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. సద్గుణాలని వీడకండి, అవగుణాలని దరికి రానీయకండి. పరిమళ భరితం
స్థితి అటువంటి సజ్జనులే ప్రతివాది హితులై చరిత గతిని శాసించే స్థిత ప్రజ్ఞులు. సుగుణాల సుమమాలతో బ్రతుకు పరిమళ భరితం కావాలి. సౌశీల్యమి సౌందర్యపు సుస్థిర స్థానం, సౌజన్యమి సుజ్ఞానపు తొలి సోపానం, సౌహార్దమి సౌఖ్యానికి సురుచిర సౌధం, సంస్కార బలమే సంఘ సౌభాగ్యం, చైతన్య శ్రీపతులే పరమాత్మ ప్రతినిధులై దారి చూపగలరు మానవాళికి. సుగుణాల సుమమాలతో బ్రతుకు పరిమళ భరితం కావాలి. బంగారు భావాల అలంకరణతో శోభాయమానం చేయాలి. సుగుణాల సుమమాలతో బ్రతుకు పరిమళ భరితం కావాలి. సంతోషం వంటి పోషకాహారం మరొక్కటి లేదు. అది అమృతం లాంటిది. దుఃఖం లాంటి అనారోగ్యం కూడా మరొక్కటి లేదు. అది విషంతో సమానమైంది. ఆత్మ భగవంతుడితో పొందిన కలయిక వలన ఆంతరంగిక శాంతి మరియు శక్తి లభిస్తుంది. నిజమైన సంతోషం కలిగించేటువంటి అనుభూతి దుఃఖం అనే అనారోగ్యాన్ని నయం చేస్తుంది.